అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హాట్ వాటర్కి సంబంధించి ఒక టాపిక్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, హాట్ వాటర్ వేడి నీళ్ళతోటి చాలా వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు. ఇందులో భాగంగా మన ఒబేసిటీకి సంబంధించి దీంతో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి అంటారా? ఉంటే ఒకవేళ ఎలా? సో బేసిక్గా హాట్ వాటర్ అనేది మన మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. బట్ హాట్ వాటర్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు, ఏ పర్పస్తో తీసుకుంటున్నారు, ఇవన్నీ మ్యాటర్స్ అలాట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, నైట్ 250 ml వాటర్ తీసుకొని ఒక స్పూన్ మెంతులలో వేసేసి నైట్ మొత్తం నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసేసుకొని మీరు కావాలంటే ఓన్లీ వాటర్ తాగొచ్చు, లేదంటే ఆ మెంతులు కూడా తినేసేయచ్చు. దానివల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. రైట్, అలాగే ఇన్సులిన్ కూడా డ్రాప్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద వెయిట్ లాస్ విషయానికి వచ్చినట్లయితే ఎర్లీ మార్నింగ్, రైట్, ఇందాక చెప్పిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా నైట్ ఒక 250 ml వాటర్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి నానబెట్టి పొద్దున దాన్ని వేడి చేసేసుకొని జీలకర్ర తీసేసి మీరు వాటర్ తాగేసేయచ్చు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఎవరైతే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు వీక్లీ ఒకవేళ కుదిరితే 2 days లేదా మినిమం 1 day, రైట్, డేలో ఒక 3 or 4 times మాత్రమే, రైట్, వామ్ వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసి ఒక స్పూన్ హనీ వేసేసుకొని అది తాగేసేయాలి. సో ఎలా అయితే మీకు వీక్లీ ఆఫ్ ఉంటుందో అలా కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనం వీక్లీ ఒక హాఫ్ ఇవ్వాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకి వీక్లీ 2 days ఆఫ్ కాబట్టి, రైట్, వాళ్ళ వర్క్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు వీక్లీ 2 days కూడా చేసుకోవచ్చు. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ ఓపికని బట్టి 2 days అలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మన బేసిక్గా హాట్ వాటర్ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. సో దాంతో పాటుగా కొన్ని డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ అలాగే కొంచెం మన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నట్లయితే డెఫినెట్గా హాట్ వాటర్ మనకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, అంటే ఎంత వరకు వెయిట్ తగ్గొచ్చు అంటారు సార్? డిపెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 ఉన్న పర్సన్ 60కి రావడం వేరు, అదే 70 ఉన్న పర్సన్ 60కి రావడం వేరు అనమాట. ప్లస్ వాళ్ళ బాడీ ఎలా ఉంది, వాళ్ళ హైట్ ఎంత ఉంది, ఇవన్నీ మ్యాటర్స్ అవుతాయి అనమాట. రైట్, అదంతా ఇండివిజువల్ గా వాళ్ళు చూసుకోవాల్సింది. ఓకే, అంటే మనం అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ మంత్ లో ఒక 2-3 kgs. ఐడియల్ గా మనం చెప్పేది ఏంటంటే మంత్లీ 4 kgs, అంటే వీక్లీ 1 kg ఐడియల్. ఓకే, రైట్, అంటే ఏదైనా కూడా ఓవర్ నైట్ గా ఎఫెక్ట్ చూపించకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.